మీరు అనుకున్నంత పేదవాళ్ళు కాదు నాన్నగారు వాళ్ళు. ఆ అమ్మాయి అన్నయ్య గారికి మారుతి మైకామైన్లో సగం వాటా ఉంది. వాట్? మారుతి మైకామైన్స్ లోనా? ఎస్ డాడీ. ఓ కంగ్రాచులేషన్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే చాలు, మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే, కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకు తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు. డాడీ, ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. Glad to meet you, Mr. Raja. Nice to see you, sir. Come on. Please be seated. Thank you. మిస్టర్ రాజా, వయసులో ఉన్నవాళ్ళు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై ది బై, మేమేమిటో మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను. సార్, స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. నో 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 నో, ఆందోళన పడకండి. ఆడపిల్లని కన్న వాళ్లకు ఆందోళనగా మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తి ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాసిస్తాను. మారుతి మైకామైన్స్ లో నాకు 50% షేర్ ఉంది, అది ఇస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నో నో నో, మీరు అంతగా బ్రతిమలక్కర్లేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యమో నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. బై ది బై, మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి, మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ చెల్లెలు పెళ్లి నేను మా అమ్మాయి రావాలి. బాగుంది, చాలా బాగుంది. అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏమొక పెట్టుకొచ్చావా నువ్వు ఇక్కడికి? నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? ఈ ఐశ్వర్యం ఎంతస్తు అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళగా నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు. మీ మాటలేవో నాకేం అర్థం కావటం లేదు. అర్థమే కావట్లేదా? మైకమల్లో నీ వాటా ఎవరికి వచ్చేసేవాట? అవును సార్, నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాటా ఇవ్వక తప్పలేదు. ఇస్తావయ్యా, ఇస్తావు. ఎవరితో చెప్పించావు? నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా? నేను మనిషి కాదనుకున్నావా లేకపోతే సత్యాలనుకున్నావా? ఏమిటి సార్, నా ఇబ్బంది ఎదురు చెప్తే అనవసరంగా కేకలేస్తారు? అసలు నా వాటా నా ఇష్టం వచ్చి చూసుకుంటారు. నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలు నాకే లెక్కలేస్తారు. వస్తాను. లక్ష్మి, ఇంకా తెవలేదేమే? రామ్మా, రా. అయిపోయిందమ్మా. రా బాబాయ్, రా. రాజా మాట. పిలివారు ఇక్కడ కట్నం తాలూకు డాక్యుమెంట్స్ ఇస్తే గానీ రారట. ఓ దాందే ఉంది బాబాయ్, ఇప్పుడే ఇస్తాను. ఇదిగో తీసుకెళ్ళండి. అలాగే, త్వరగా రమ్మనండి. బాబు, ఏమిటమ్మా? పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా రాలేదే. ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. రూమ్ నెంబర్ 405 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి? తెలియదు సార్.
మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు ఏమిటి బాబు పెళ్లివారేది? బాబు ఏమిటి నాయన మాట్లాడవే? మోసపోయాము రాజా. అవునమ్మా, పత్రాలు చేతికి అందగాని తండ్రి కొడుకులు పరారైపోయారమ్మా. అమ్మా 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 లక్ష్మి పెళ్లి పెట్టలు మేము తెలియచెల్లిపోయిందండి. అమ్మని చూస్తూ ఉండండి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. వేరే ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు వారి నాన్నగారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. హాంకాంగ్. ఇంకెందుకురా దాన్ని బ్రతికించాం? దాన్ని బ్రతికెప్పుడో బుగ్గి పనైపోయింది. అమ్మా లేదమ్మా, లేదు. నా చెల్లెలు బ్రతికి మూడు కావటానికి వీల్లేదు. నేను కానివ్వను. వంచన బ్రతికిపోవటం, మంచి చితికిపోవటం ఆ భగవంతుడు కూడా సహించడు. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలి బిడ్డలో మాంగళ్యం కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? మీకు తెలుగు తెలుసా? మీరు తెలుగు వారని కూడా తెలుసు. ఎలా తెలుసు? అదే మా ఉద్యోగానికి స్పెషల్ క్వాలిటీ. హాయ్సి, ఈ ఊళ్ళో ధర్మారావు అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండాలి. ధర్మారావు? ఎస్. ఆయన ఇప్పుడు నేను హోటల్కి వచ్చారా? నో. ఎనీథింగ్ మోర్? ఐ వాంట్ ఏ రూమ్. డబుల్? ఓకే. యూ టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా. నీకు తెలుసా? తెలుసు, కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే.
హలో రిసెప్షన్, రూమ్ నెంబర్ 304. మా గదిలోకి 2 పందికొక్కులు వచ్చాయి. 2 bandicoots have come. Please remove them out. Okay, thank you. నో నో నో. ఆఫ్టర్ ఆల్ రాజా మామూలు మనిషి, అతని చేతిలో మన వస్తాదులు చచ్చిపోవడం ఇంపాసిబుల్. ఊహించలేదు. మనం ఊహించినవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అసలు నీకు రాజాకు మధ్య కథ ఏమిటి? అది కూడా ఈ మధ్య నువ్వు ఇండియా వెళ్ళినప్పుడే జరుగుండాలి. ఏమిటది? చెప్తాను, అంతా చెప్తాను. ముందు నన్ను తెలుసుకొని. నాకు తెలిసిన రాజా ఇంత వీరుడు కావటానికి వీలేదు. అయితే ఎవరి రాజా? ఎవరో రాజా అయితే నన్ను గురించి ఎందుకు అడుగుతాడు? ఓ, అంతా అయోమయంగా ఉంది. ఈ మహారాజుకే మతిపోగొడుతున్నాడంటే ఆ రాజా ఎంత గొప్పవాడో చూడాలి. ముందు నేను అతను చూడాలి. ఆ ఏర్పాటు నువ్వే చేయాలి. ఓయ్, అదెంత పని? రేపే తీసుకొస్తాను. ఓకే, చూడు, రాత్రి జరిగిన దాని మీద రాజాకి ఎలాంటి అనుమానం కలగకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అతను మన ప్రెసిడెన్షియల్ షూట్ కి షిఫ్ట్ చేసి రాత మర్యాదలు తప్పించు. ఓకే ఓకే. రోజా, ఈమె ఈ హోటల్ సెట్ విత్ ప్లీజ్. Nice to meet you. How are you? You can go. Please come in. Thank you. మిస్టర్ రాజా, ఎలా ఉంది మా ప్రెసిడెన్షియల్ సూట్? Excellent. థ్యాంక్ యూ. నేను ఈ హోటల్ కేర్ టేకర్ని. I see. అంటే నీకు కేర్ టేకర్ని. చెప్పు, నీకే సౌకర్యాలు కావాలి, ఏ సుఖాలు కావాలి? సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం నాకేమీ సుఖాలక్కర్లేదు. ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డేవిడ్, రాజా, ఏమి కళ్ళు, కళ్ళ దాకా ఎందుకు? ఈ ముక్కే యూ సిల్లీ, అంటుకుపోయి. యూ నాటీ బాయ్. ఈ అల్లరికి నువ్వంటే నాకు లవ్. డేంజర్, డేంజర్. నేను నిన్ను ప్రేమిస్తే ఏ కుక్క పిల్లలో పిల్లి పిల్లలో చేసి మీ జాకెట్ పాకెట్ లో వేసుకుని అలాగే వెళ్ళిపోతారు. చూడు, మా అమ్మకి నేను ఒక్కడే. నాకు నువ్వొక్కడవే ప్రియుడివి. అమ్మా, తల్లి. అమ్మనైనా తల్లినైనా నీ వల్లనే కావాలి. కృష్ణ కృష్ణ, నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిని. నాన్సెన్స్. ఇంత అందమైన దేశానికి వచ్చి ఇంత అందాన్ని ఎదుటి పెట్టుకుని బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏమిటి? మిస్లీ, నన్ను వదులు. ఫర్ యువర్ సేక్, ఫర్ మై సేక్, ఫర్ గాడ్స్ సేక్. ఇలాంటి మనిషి తగలడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నేను కన్ను గీడితేనే 1,000,000 మంది నా కాళ్ళ మీద పడతారు. ఇతను ముట్టుకుంటేనే 10 మైల్స్ పరిగెడుతున్నాడు. పూర్ ఇండియన్స్. అందిన దాన్ని అనుభవించడం కూడా చేతగాని వాళ్ళు. అదే కదా నా బాధ. అంటే నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లు నటించమని చెప్పింది నువ్వే, ప్రేమిస్తున్నానని ఈర్ష్య పడుతున్నది నువ్వే. మీ మగవాళ్ళంతా ఇంతే. సరే, ఇట్స్ ఆల్ రైట్. అవన్నీ ఎందుకు, రేపు ఎలాగైనా సరే వాడు ఒకసారి ఇక్కడ తీసుకురా. వాడు అంతా నేను చూస్తాను. ఎలా? ఇలా. Open your mouth. ఇలా